ఇదే పెద్ద మనిషి అన్నాడా? మరి నిజంగా 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎస్సీ బీసీ మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి ఉన్న పెన్షన్ల సంఖ్యకు. ఈ 20 లక్షల కుటుంబాలకు 4,000 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే అక్షరాల 9,600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మొదటి ఏడాది 9,600 కోట్లు ఎగరగొట్టేశాడు. పోనీ ఈ ఏడాది ఏమైనా కేటాయింపులు చేశాడా, ఏమైనా ఇస్తాడా అని చెప్పి చూస్తే ఈ ఏడాది కూడా ఎగరగొట్టేశాడు. అంటే ఈ 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఎన్నికలప్పుడు నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000 అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వీళ్ళంతా, ఈ నాయకులంతా ప్రతి మహిళకు ఇప్పటికే నేడు సంవత్సరం 48,000 కోట్లు ఎగనామం పెట్టారు, మోసం చేశారు. ఈ సంవత్సరం మరో 48,000 రూపాయలు మళ్ళీ ఎగనామం పెట్టాడు, మోసం చేశారు. అంటే మహిళలకు మళ్ళీ మరో 96,000 రూపాయలు ఈ 2 ఏళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా జరిగిన మోసం. అసలు మొత్తంగా సూపర్ 6లు సూపర్ 7లకు అసలు ఎంత అవుతుంది? ఈ సూపర్ 6లు సూపర్ 7లే లెక్కేసుకుందాం, పెద్ద పెద్దవన్నీ లెక్కేద్దాం, చిన్న చిన్నవి కాస్త పక్కన పెట్టినా కూడా అని అనుకుంటే కూడా కావాల్సింది 79,867 కోట్ల రూపాయలు. ఆడబిడ్డ నిధి 32,400 కోట్లు, అన్నదాత సుఖీభవ 10,712 కోట్లు, నిరుద్యోగ భృతి 7,200 కోట్లు, దీపం పథకానికి 3,900 కోట్లు, ఉచితంగా బస్సుకు మరో 3,000 కోట్లు, తల్లికి వందనానికి మరో 13,000 చిల్లర కోట్లు, 50 ఏళ్ళకే పెన్షన్ అనే పథకానికి మరో 9,600 కోట్లు, మొత్తంగా కలిపి దాదాపుగా 79,867 కోట్లు, అంటే 80,000 కోట్లు కావాలి. మరి ఈ పెద్ద మనిషి నేరుడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే నేరుడు బడ్జెట్లో గత ఏడాది 7,282 కోట్లు మాత్రమే కేటాయించారు. చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం 865 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో 79,867 కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం 17,179 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు. అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా.